హాయ్ అందరికి. సరే, మనం ఈ రోజు చేసేటువంటి వీడియోకి లైక్స్ టార్గెట్ అనేది 50 లైక్స్ మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇప్పుడు 45 సమ్ చూద్దాం. చూడండి, ది ఆఫ్ 2 స్క్వేర్స్ ఆర్ 3 క్యూబ్స్ ఆర్ 5 to the power 5. ఇవి ఎలా చదవాలో చెప్తున్నాం కదా. 2 స్క్వేర్ 2 ఉంటే స్క్వేర్ కింద, 3 ఉంటే క్యూబ్ కింద, 3 నుంచి దాటి ఉంటే అక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉందో, ఇక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉంటుంది, బేస్ నెంబర్ ఏదంటే దాన్ని 5 ఉంటే 5 to the power of అని చదవాలి. అంటే 5 to the power 5. ఇక్కడ 2 cubes are 3 squares are 5 squares are 7 and 2 to the power 4 are 3 to the power 4 are 5 are 7 squares are 13 is అంటే ఈ మూడింటికి హెచ్సిఎఫ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. మనం అదే చేస్తాం. చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినా రాసుకుందాం సొల్యూషన్. అంటే ఇక్కడ ఏ ఇచ్చాడు, 2 squares are 3 squares are 5 are 7. బి 2 to the power 4 are 3 to the power 4 are 5 to the power 5. సి 2 to the power 4 are 3 to the power 4 are 5 squares are 7. నెక్స్ట్ 2 squares are 3 squares are 5 ఇవ్వడం జరిగింది. మనకి సమ్ లో ఏది ఇచ్చాడో అది మనం రాసుకుంటాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి, వాడు ఇచ్చిన టర్మ్స్ అన్ని ఈక్వల్ గా కామన్ గా ఉండాలి. అదే రాస్తాం. ఫస్ట్ ఏం ఇచ్చాడు, 2 స్క్వేర్ జా 3 క్యూబ్ జా 5 to the power 5. నెక్స్ట్ 2 క్యూబ్ జా 3 స్క్వేర్ జా 5 స్క్వేర్ జా 7. నెక్స్ట్ 2 to the power 4 are 3 to the power 4 are 5 are 7 squares are 13. ఓకేనా. ఇప్పుడు ఈ మూడింటిలో ఏదైతే కామన్ గా ఉందో దాన్ని మనం రాస్తాం. చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ 2 to the power 4 ఇక్కడ 2 క్యూబ్ తీసుకోవచ్చు కదంటే మూడింటిలో కామన్ గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 to the power 4. ఇక్కడ మరలా ఏముంది, 3 స్క్వేర్. నెక్స్ట్ ఈ మూడింట్లో కామన్ ఉన్న చూడండి, ఇక్కడ 5 to the power 5 స్క్వేర్, ఇక్కడ 5 ఉంది అంటే 5. 7 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఉందా, లే. ఇక్కడ 13 లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇవే రాసుకుంటాం. ఏంటి, 2 స్క్వేర్ జా 3 స్క్వేర్ జా 5. ఇది ఎక్కడ ఉందో చూడండి మనకి ఆప్షన్స్ లో. ఏలో ఉందా, 2 స్క్వేర్ జా 3 స్క్వేర్ జా 5 ఇంటూ 7 ఉంది ఇక్కడ. అంటే ఫస్ట్ వన్ కాదు. 2 to the power 4 జా 3 to the power 4 జా 5 to the power 5 అంటే సెకండ్ వన్ కాదు. ఫస్ట్ వన్ 2 to the power 4 జా 3 to the power 4 జా 5 స్క్వేర్ ఇంటూ 7 అంటే సి కాదు. 2 స్క్వేర్ జా 3 స్క్వేర్ జా 5 అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, డి. ఓకేనా. ఈ విధంగా మన సంస్థ కన్ఫ్యూజ్ పడకుండా క్లియర్ గా చూసుకొని ఆన్సర్ చేయడం మొదలు పెడితే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టైం చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.